హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు వచ్చే డౌట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ముఖ్యంగా ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి స్టేటస్ చెక్ చేసుకోలేదు, చేసుకుంటే మంచిదా చేసుకోకపోతే మంచిదా అంటే చేసుకుంటే మంచిదే, జస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేవిధంగా బీటెక్ క్యాండిడేట్స్ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, సో ఆల్రెడీ వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కూడా సో ఏమైనా ప్రాబ్లం అవుతుందా దాని గురించి, అదేవిధంగా హౌ టు అప్లై గ్రూప్ 2 వెన్ సర్వర్ బిజీగా ఉన్నప్పుడు ఏ విధంగా అప్లై చేస్తే మన యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకేనా? సో రేషన్ కార్డా రైస్ కార్డ్ నెంబరు ఏ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అండ్ నేము అండ్ డేట్ మ్యాండేటరీనా, అదేవిధంగా వితౌట్ నేమ్ అండ్ డేట్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తామండి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, సో పేమెంట్ ఫెయిల్డ్, హౌ టు అప్లై గ్రూప్ 2. సో ఈ విధమైన డౌట్స్ గురించి మనం ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో క్విక్గా చూడండి. ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారంటే ఆల్రెడీ మెయిల్ చేయడం జరిగింది, దాని రిప్లై ఏమైనా వచ్చిందంటే ఆఫ్టర్ ద క్లోజింగ్ డేట్ ఎడిట్ ఆప్షన్ విల్ బి ఎనేబుల్డ్ అని ఇవ్వడం జరిగిందండి. సో 17th లాస్ట్ డేట్ కాబట్టి, అంటే ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి నెక్స్ట్ డే అంటే 18th ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? సో ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ ఎడిట్ ఆప్షన్ ఇస్తారని మెయిల్ చేయడం జరిగింది వాళ్ళు రిప్లై. ఓకేనా? నెక్స్ట్ టుడే లాస్ట్ డేట్ కదా, అప్లికేషన్ స్టేటస్ నాట్ చెక్డ్, అప్లికేషన్ అండ్ రిసిప్ట్ నాట్ డౌన్లోడ్, ఎనీ ప్రాబ్లం. ఓకేనా? మీరు ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉంటే ఒక్కసారి స్టేటస్ చెక్ చేసుకోండి. ఓకేనా? ఒకవేళ అది రిజెక్ట్ అయిందనుకోండి పేమెంట్ మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పేమెంట్ యాక్సెప్ట్ అయిందనుకోండి ఆ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోండి, అదేవిధంగా అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకేనా? ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయి ఉంటే తర్వాత వెంటనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయిందనుకోండి, సో మీ యొక్క ఓటీపీఆర్ ఐడి ఉంటుంది కదా, మీ యొక్క ఓటీపీఆర్ ఐడి అనేది ఏపీపీఎస్సీ హెల్ప్ డెస్క్కి మెయిల్ చేయాల్సి ఉంటుందండి. ఏపీపీఎస్సీ హెల్ప్ డెస్క్కి మెయిల్ చేసి మీ యొక్క ఓటీపీఆర్ ఐడి ఏపీపీఎస్సీ హెల్ప్ డెస్క్కి మెయిల్ చేసి ఇలా పేమెంట్ ఫెయిల్ అయిందండి అని మీరు మెసేజ్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేస్తారనమాట. సో పేమెంట్ ఫెయిల్ అయి ఉంటే వెంటనే నెక్స్ట్ అప్లికేషన్ పేమెంట్ చేయడానికి ఎనేబుల్ అయ్యేలా చేస్తారు. ఓకేనా? సో మీ అమౌంట్ కూడా రిఫండ్ అవుతుంది, వరీ అవనవసరం లేదు. సో అదేవిధంగా బీటెక్ విచ్ ఆప్షన్ హ్యాస్ టు చూజ్ ఇన్ క్వాలిఫికేషన్ సెక్షన్, చాలామంది డౌట్స్ ఉందండి. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్. ఓకేనా? సో ఈసీ క్యాండిడేట్స్ చాలామంది ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలనే డౌట్ ఉంది. దీని గురించి అని నేను ఏపీపీఎస్సీ హెల్ప్ డెస్క్ మెయిల్ చేయడం జరిగింది, అదేవిధంగా కాల్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే కాల్ చేస్తే ఎనీ అదర్ బ్యాచిలర్ డిగ్రీ, ఓకేనా, ఎనీ అదర్ బ్యాచిలర్ డిగ్రీ అని అందులో సెలెక్ట్ చేసి స్పెషలైజేషన్ సెక్షన్లో బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లేదా బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, బీటెక్ రాసి పక్కనే స్పెషలైజేషన్ అనమాట ఆ బాక్స్లో రాయండి. ఓకేనా? ఫస్ట్ సెలెక్ట్ చేయండి ఎనీ అదర్ బ్యాచిలర్ డిగ్రీ. పొరపాటు మీరు బ్యాచిలర్ డిగ్రీ అని సెలెక్ట్ చేసినా కూడా ప్రాబ్లం లేదండి. ఆల్రెడీ మెయిల్ చేశాను, మెయిల్ రిలేటెడ్ ఏమొచ్చిందని బ్యాచిలర్ డిగ్రీ సెలెక్ట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. బ్యాచిలర్ డిగ్రీ సెలెక్ట్ చేసి మీ యొక్క స్పెషలైజేషన్ ఇన్ డీటెయిల్గా రాయాలి. ఓకేనా? కాల్ చేస్తే వాళ్ళు చెప్పడం ఏం జరిగిందంటే ఎనీ అదర్ బ్యాచిలర్ డిగ్రీ సెలెక్ట్ చేసి ఈ యొక్క బాక్స్లో బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, బీటెక్ అని రాసి సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ రాయండి, అండ్ స్పెషలైజేషన్ కూడా ఆ బాక్స్లో మెన్షన్ చేయండి. తర్వాత యూనివర్సిటీ మీరు ఎంటర్ చేస్తారు. ఎలాను కాలేజ్ నేమ్ కాదండి, మీరు యూనివర్సిటీ ఎంటర్ చేయాలి. యూనివర్సిటీ నుండి అయితే మీరు సర్టిఫికేట్ పొంది ఉన్నారు. అండ్ అదేవిధంగా హౌ టు అప్లై గ్రూప్ 2 వెన్ సర్వర్ బిజీగా ఉన్నప్పుడు ఏ విధంగా అప్లై చేస్తే సక్సెస్ అవుతుంది చూడండి ఒకసారి. సో దీని గురించి ఒక డౌట్ అడగడం జరిగింది. సార్ సర్వర్ బిజీగా ఉన్నప్పుడు ఎలా అప్లై చేస్తే గ్రూప్ 2 అప్లికేషన్ సక్సెస్ అవుతుంది అని అడగడం జరిగిందండి. సో ఏపీపీఎస్సీ హెల్ప్ డెస్క్ వాళ్ళు రిప్లై ఇచ్చారు, డియర్ అప్లికెంట్ ప్లీజ్ చేంజ్ ద బ్రౌజర్, క్లియర్ యువర్ బ్రౌజింగ్ హిస్టరీ. ఓకేనా? ఒకవేళ మనం గూగుల్ క్రోమ్ కానీ వేరే బ్రౌజర్ కానీ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా బ్రౌజర్ చేంజ్ చేసుకోమన్నారు. బ్రౌజర్ చేంజ్ చేసుకొని వేరే బ్రౌజర్లో ట్రై చేయమన్నారు. లేదా ఏదైతే బ్రౌజర్ యూజ్ చేస్తున్నారో దానిలో హిస్టరీ ఉంది కదా, హిస్టరీ ఒకసారి క్లియర్ చేసుకొని ట్రై చేయండి. ఏ విధంగా ట్రై చేయాలి? PSC.AP ఈ సైట్ ఉంది కదా, ఈ సైట్లో థర్డ్ ట్యాప్పై క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది కదా, దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సైట్ కాకుండా ఆన్లైన్ అప్లికేషన్ మీద డైరెక్ట్గా క్లిక్ చేసి అందులో గ్రూప్ 2 సంబంధించి లింక్ 2పై క్లిక్ చేయాలండి. దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. లింక్ 1 కాదు, లింక్ 2పై క్లిక్ చేసి అప్లై చేయండి. ఖచ్చితంగా మీ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. సర్వర్ బిజీగా ఉన్నప్పుడు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రీవియస్ మెయిల్లో కూడా నేను అడగడం జరిగింది సేమ్ క్వశ్చన్. అప్పుడు ఏం చెప్పారంటే ఈ బ్రౌజర్ కాకుండా వేరే బ్రౌజర్ అంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజ్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో థర్డ్ ట్యాబ్ అంటే లింక్ 2పై క్లిక్ చేయండి. గ్రూప్ 2 సంబంధించి
లింక్ టు పే క్లిక్ చేయండి, అప్పుడు అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూస్ చేసినా పర్వాలేదు, మీరు ఆల్రెడీ యూస్ చేస్తున్న బ్రౌజర్ హిస్టరీ కుకీస్ క్లియర్ చేసి అప్లై చేసినా కూడా అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుందని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఒకవేళ మీరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోలేదనుకోండి, ఒకసారి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూపిస్తుంది. ఈ ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తారని వస్తుంది, ఆల్రెడీ సబ్మిట్ చేస్తుంటే. సో చెక్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే మీ యొక్క పేమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా చూపిస్తుంది. అదేవిధంగా దాని యొక్క రిసిప్ట్ కూడా ఉంటుంది. సో పేమెంట్ రిసిప్ట్ అండ్ అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనిపై క్లిక్ చేసిన తర్వాత. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలా, రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలని చాలామంది డౌట్ ఉంటుందండి. ముఖ్యంగా ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలండి. ఇలా గీతలు గీసిన ఏమనుకోవద్దు ప్లీజ్. రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఎందువల్లంటే ప్రీవియస్గా రేషన్ కార్డ్ నెంబర్ అనేది యాక్టివేట్లో ఉండేది ఏపీలో. ఓకేనా. ప్రజెంట్ ఏంటంటే దాని ప్లేస్లో రైస్ కార్డ్ నెంబర్ అనేది 28తో స్టార్ట్ అవుతుంది కదా, ఈ నెంబర్ అనేది రావడం జరిగింది. ఈ నెంబర్ మాత్రమే ప్రజెంట్ యాక్టివేషన్లో ఉంది. ఈ నెంబర్ ఎంటర్ చేస్తేనే ప్రజెంట్ ఆ యొక్క రైస్ కార్డ్ స్టేటస్ ఏంటో తెలుస్తుంది. ఈ డబ్ల్యూఏపీతో స్టార్ట్ అయింది కదా, ఈ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ప్రజెంట్ యాక్టివేషన్లో లేదు. సో వాళ్ళ రేషన్ కార్డ్ నెంబర్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ రేషన్ కార్డ్ నెంబరే మనం రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఈ నెంబరు. ఓకేనా. ఒకవేళ పొరపాటున మీరు రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినా కూడా ప్రాబ్లం అయితే లేదండి. ఓకేనా. జస్ట్ బిలో పవర్టీ లైన్ వాళ్ళు అడగడం జరిగింది, అంతేగాని దీన్ని అంత వెరీ ఇంపార్టెంట్ అయితే కాదు. ఓకేనా. మీరు రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, రేషన్ కార్డ్ అయినా మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది, ఆల్ టికెట్ కూడా వస్తుంది. ఓకేనా. బట్ ఒకవేళ ఎంటర్ చేయని వాళ్ళు, ఇప్పటి వరకు ఎంటర్ చేయని వాళ్ళు కానీ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు ఏమైనా చేంజ్ చేసుకుందాం అనుకుంటే రైస్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ రాయాల్సి ఉంటుందండి. ఓకేనా. అండ్ మరొక డౌట్, నేమ్ అండ్ డేట్ మ్యాండేటరీనా. సో నేమ్ డేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలా అనేది చాలామంది డౌట్ పడుతున్నారు. జస్ట్ లైన్స్ క్లియర్ చేయడం జరిగిందండి. నేమ్ అండ్ డేట్ మ్యాండేటరీ అని చాలామంది డౌట్ పడుతున్నారు కదా. సో ఇక్కడ నేమ్ అండ్ డేట్ కాల్ చేయడం జరిగిందండి ఏపీఎస్ హెల్ప్ డెస్క్ వాళ్ళకి. వాళ్ళు చెప్పడం ఏంటంటే నేమ్ అండ్ డేట్ మ్యాండేటరీ కాదు, మీరు పొరపాటున నేము డేటు లేకుండా మీరు అప్లోడ్ చేసినా కూడా అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది అని చెప్పడం జరిగిందండి. ఓకేనా. సో ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో వాళ్ళు మాత్రం నేమ్ డేట్ ఉండేలా చూసుకోండి. అదైతే మ్యాండేటరీ కాదు, ఇది సజెస్టబుల్ అనమాట. ఓకేనా. యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ సజెస్టబుల్, నేమ్ డేట్ ఉండేలా చూసుకోండి అని చెప్పారు. బట్ పొరపాటున ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఆల్రెడీ ప్రీవియస్గా ఓటీపీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేశారంటే ప్రీవియస్గా ఉన్న ఓటీపీ డీటెయిల్స్తోని వాళ్ళు అప్లై చేయడం జరిగిందండి. సో వాళ్ళ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయరు అని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది కాల్ చేసి అడిగితే. ఓకేనా. మ్యాండేటరీనా అంటే ఇది మ్యాండేటరీ కాదని చెప్పారండి. సో సజెస్టబుల్ అనమాట. ఈ విధంగా వాళ్ళు రీసెంట్ ఫోటో అప్లోడ్ చేస్తారని చెప్పడం జరిగిందని చెప్పారనమాట. ఓకేనా. నేము డేటు రీసెంట్గా ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళు ఆ ఫోటో పైన నేము డేటు ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా. ప్రీవియస్గా దాని గురించి వీడియో కూడా చేయడం జరిగింది. నేము డేట్ ఆఫ్ ఫోటో టైకైనా ఉండాలి. ఓకేనా. ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాళ్ళు వరి అనవసరం లేదు, అప్లికేషన్ ఖచ్చితంగా యాక్సెప్ట్ అవుతుందని చెప్పారండి కాల్ చేస్తే క్లియర్గా. ఓకేనా. సో వితౌట్ నేమ్ అండ్ డేట్ ఆల్రెడీ అప్లోడెడ్ ఎనీ ప్రాబ్లం అయితే లేదండి, అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది, హాల్ టికెట్ కూడా వస్తుంది. సో పేమెంట్ ఫెయిల్డ్ హౌ టు అప్లై గ్రూప్ 2. సో ఇందాక బిజీ వచ్చిందని చెప్పాను కదండి, సర్వర్ బిజీ ఉన్నప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో సేమ్ ప్రాసెస్ అండి. సో పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అండి. మీరు ఏదైతే యూజ్ చేస్తున్నా బ్రౌజర్ యొక్క హిస్టరీ క్లియర్ చేసి ట్రై చేయాలి, లేదా వేరే బ్రౌజర్ అంటే ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేసి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ప్రీవియస్గా అడిగిన మెయిల్కి ఏమన్నారంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో చేయమన్నారండి, అది బాగా క్లిక్ అయింది, నేను ట్రై చేసి చూశాను ఆల్రెడీ. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేసి అందులో ఈ యొక్క సైట్ ఓపెన్ చేసి ఈ సైట్లో థర్డ్ లింక్ అంటే గ్రూప్ 2 సంబంధించి లింక్ 2 పై క్లిక్ చేయాలండి. గ్రూప్ 2 సంబంధించి లింక్ 2 ఉంది కదా, ఈ లింక్ 2 పై క్లిక్ చేయాలి. గ్రూప్ 1 సంబంధించింది కాదండి, గ్రూప్ 2 సంబంధించి లింక్ 2 క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది పేమెంట్ ఫెయిల్ అవ్వకుండా. అదేవిధంగా చాలామంది పేమెంట్ ఫెయిల్ అయి ఉంటుంది అండ్ న్యూ అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ అవుతుంది, ఆ టైంలో ఏం చేయాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. సో వాళ్ళు ఏం చేయాలంటే ఏపీఎస్ హెల్ప్ డెస్క్ మెయిల్ ఐడి ఉంది కదా, ఆ మెయిల్ ఐడి కూడా మీకు కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క మెయిల్ ఐడికి మీరు మీ యొక్క ఓటీపీఆర్ ఐడి ఉంది కదా, మీ యొక్క ఓటీపీఆర్ ఐడి అందులో పంపించాలండి. ఆ మెయిల్కి ఓటీపీఆర్ ఐడి పంపించి మీ ఇష్యూ ఏంటి, ఎలా పేమెంట్ కట్ అయిందండి, సో ఎప్పుడు రిఫండ్ అవుతుంది, జనరల్గా అది రిఫండ్ అవుతుందండి ఖచ్చితంగా. సో 2-3 వర్కింగ్ డేస్లో అది రిఫండ్ అవుతుంది, కొద్ది టైం పడుతుంది. బట్ అప్లికేషన్ అది జస్ట్ నెక్స్ట్ ఎనేబుల్ అవ్వడానికి మీరు ఓటీపీఆర్ ఐడి ఎంటర్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు పేమెంట్ యాక్సెప్ట్ అయ్యేలా చేస్తారనమాట. ఓకేనా. మీ ఓటీపీఆర్ ఐడి డీటెయిల్స్ అందులో ఎంటర్ చేయండి. ఓకేనా. పేమెంట్ ఫెయిల్ అయింది అనుకోండి మళ్ళీ పేమెంట్ చేయొచ్చు, మీకు 2 సార్లు అయితే పేమెంట్ తీసుకోవద్దు, ఒక పేమెంట్ అయితే మీకు రిఫండ్ అవుతుంది. సో దీనికి సంబంధించి అన్ని డౌట్స్ క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. ఏపీఎస్ హెల్ప్ డెస్క్ వాళ్ళు ఇచ్చిన రిప్లై బట్టి వాళ్ళకి చేసిన కాల్స్ బట్టి కన్ఫర్మేషన్ చేసుకొని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుందండి.
ఫస్ట్ టైం మీరు ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ.